యోబు గ్రంథం 9వ అధ్యాయము. యోబు గ్రంథం 9వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనుపరచకుండవలెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, దీవించండి ఈ మాట. దేవా, నీ మాట ప్రభా యోబు గారు దేవా ఈ రీతిగా ఆయన గోజాడుతున్నాడు, వాపోతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవా, తన జీవితంలో దేవా ఆయన ఏ ఏ విషయాల్లో ప్రభు ఆయన దేవా మరి చింతిస్తున్నాడు మేము నేర్చుకోవడానికి, వినడానికి, అర్థం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గారి స్థితి మనకు తెలుసు. చాలా మందికి, చాలా వరకు కూడా మనము చదువుతున్నాం, వింటున్నాం. మరి ఆయన జీవితంలో తన జీవితంలో ఎన్నో విషయాల్లో భ్రమసిపోయిండు. అంటే ఆయన సాధించలేక ఆయన ఒక ఆలోచనలో ఉండటం వల్ల, ఆయన ఒక గురిగా జీవించడం వల్ల, ఆయన ఒక మరి పట్టుదలగా ఉండటం వల్ల ఆయన తన జీవితాన్ని పోగొట్టుకున్నాను అనేటటువంటి ఆ మాటతో ఏకీభవించక, దానినే ఆయన కొనసాగించక దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మొరపెడుతున్నాడు. తన కుటుంబ జీవితం పాడైపోయింది, తన సంసార జీవితం కూడా, మరి ఆస్తిపాస్తుల జీవితంలో కూడా చాలా మరి పాడైపోయాడు. తనను తాను నేనేమైపోతున్నాను, నేను భ్రమసిపోయాను. దేవుని సన్నిధానంలో నిజంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను. తన జీవితంలో ఏమని కోరుకుంటున్నాడు? ఆయన దండాన్ని నా మీద నుంచి ఆయన తీసేయాలి. ఎందుకంటే ఆయన దండం ఆయన నా మీద ఉంచాడేమో, అంటే ఆయన చేతిని నా మీద ఉంచాడేమో, నాకు ఇంత నష్టం జరిగిందేమో, లేకపోతే ఇంకేదైనా జరిగిందేమో అనేటటువంటి ఆయన భ్రమసిపోయి దేవుని యథార్థంగా మరి ఆయన చెప్పలేక తన జీవితం మరిచిపోయిందేమో, తన జీవితం ఆయన కార్యానికి ఏమైనా దూరం అయిందేమో, నేను భ్రమసిపోయానేమో అనేటటువంటి ఆయన మాట చెబుతూ ఆయన దండం నా మీద నుంచి తీసేయాలి. ఈ శ్రమ, ఈ బాధ నాలో నుంచి మరి పోవాలంటే నేను సరి చేసుకోవాలి. నేను నేను భ్రమపడుతున్నానేమో, నేనేమన్నా ఏదో ఒక ఆలోచనలో ఉండి మరి పాడైతున్నానేమో అనేటటువంటిది ఆయన ఆలోచిస్తూ ఈ మాట ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మరి నిజంగా విశ్వాసి జీవితంలో యోబు గారి దగ్గర మనం ఎంతో నేర్చుకోవచ్చు. విశ్వాసాన్ని మనం ఏ రీతిగా కాపాడుకోవాలో
యోబు గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. విశ్వాసులు ఏ రీతిగా నడవాలో, విశ్వాస అనేటటువంటి ఆయన కుటుంబం ఎట్లా స్థిరంగా నిలవాలో ఆయన దగ్గర మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే విశ్వాస కుటుంబం అది. యోబు గారి కుటుంబం ఎలాంటిదమ్మా? విశ్వాస కుటుంబం. దేవుని యందు మహాభయభక్తి కలిగిన వాడు. భూమి మీద ఆయన చెడుతనము చెయ్యని వాడు అన్నమాట. మాట చేత కానీ క్రియ చేత కానీ ఆయన ఏ తప్పు చెయ్యనివాడు. దేవుని దృష్టిలో అంత నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయనను గురించి పరలోకములో దేవుడే చెప్తున్నాడు, ఇంతటి నా కుమారుడు యోబు ఇంతటి గొప్పవాడు అని. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అంత గొప్పవారికి, అంత గొప్ప విశ్వాసానికి, అంత గొప్ప కుటుంబానికి ఆ విశ్వాస జీవితంలో ఏమొచ్చిందో చూడండి. దేవుని దగ్గర ఒక పరీక్షగా ఉంది, కానీ యోబు జీవితంలో పరీక్షగా అనుకోవట్లే. ఇది నేను పొందవలసింది, నాకు కావలసింది, నేను చెయ్యాల్సిందే, నాకు రావాల్సిందే గనక నేను దానిని జయించాలనుకుంటున్నాడే కానీ ఇది దేనివల్ల వచ్చిందో ఎవరు దీనికి అదే మనోళ్ళు అయితే ఏమంటారు, ధనవంతుల్లో ఏమన్నా వస్తే ఏదో జరిగింది, ఎవరు చేతపడి చేశారు, లేకపోతే ఇంకా ఏదో కనుదిష్టో నరగోసో ఏదో ఒకటి ఉంది. రాత్రి ఇదే టైంలో నేను ఒక కుటుంబ కోడికలో ఉన్నా. ఆమె సాక్ష్యం చెప్తూ, మాకు ఇంత శ్రమ వచ్చింది, ఇంత బాధ వచ్చింది, మా ఇంట్లో ఇంత ఖర్చు అయింది, లక్షలే ఖర్చు అయిపోయినాయి అని సాక్ష్యం ఇస్తూ ఒకరు వచ్చి చెప్తున్నారట, నీకు ఇంకా ఏంటి, నీవింకా కూడా తెలుసుకోవట్లేదు, ఎంతమంది మీ మీద పగుండి చేశారు నీకు తెలియట్లేదా, ఫలానా చోట ఉన్నాడు ఒక ఆయన, అక్కడికి వెళ్ళమంటున్నా. సలహాలు ఏంటయ్యా? యోబు గారి దగ్గర కూడా ఎన్ని సలహాలు వచ్చున్నాయో ఆ టైంలో. ఎంతమంది ఏం చెప్పారో, తన స్నేహితులే వచ్చి ఆయనను ఓదార్చలేక, దూరంగా ఉండి ఆయనతో మాట్లాడలేక వాళ్ళు కూడా బాధపడుతున్నారు, చెప్పలేక, ఆయనను పోల్చలేక. ఏం చెప్పాలి? ఆయన స్థితి ఈ రీతిగా ఉంది. కానీ మనం ఎట్లా ఉంటే మన తోటోళ్ళు లేకపోతే చుట్టాలు బంధువులు చేయమంటారు, ఎందుకు ఈ బాధపడతాం, ఎందుకు ఈ బాధపడతాం, దేవుడు ఉన్నాడని అంటున్నాడు. ఉంటే మాత్రం ఇంత శ్రమ మీరు పడాలా? వెళ్ళరా అది ఎక్కడికన్నా, ఎవరు అంటారుగా, ఫలానా దాని మాంసం తిన్నానని దాని ఎముకలట మెడకు కట్టుకుంటారా, అవి కట్టుకొని తిరుగుతారా? అది తప్పు కదా. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఇలాంటి సలహాలు ఇచ్చారు నాకు. సచ్చినా బతికినా నేను దేవుని సన్నిధానంలో అని నేను చెప్పేశాను ఆమెతో. ఆమె మాకు చాలా దగ్గర బంధువులు, చాలా అవసరమైన వాళ్ళు కూడా. కానీ సలహాలు ఎలాంటి, దేవునికి దూరం చేసి. యోబు గారు ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ కూడా ఆయన త్వరగా ఈ దండన తొలగించాలి, త్వరగా ఈ శిక్ష, నేను భ్రమలో ఉన్నానేమో, ఒకవేళ నేను ఇంకా మేలుకోలేదేమో, విశ్వాస జీవితంలో నాకు ఇంకా నేర్చుకోవాల్సి ఉందేమో, ఆయన ఇంకా కూడా తనను తాను ప్రతిష్ట చేసుకుంటున్నాడు, ఆయన ఇంకా పట్టు బిగిస్తూ ఉన్నాడు విశ్వాస జీవితంలో. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అందుకోసమే నిజంగా విశ్వాసమైనటువంటి కుటుంబం సజావుగా సాగేటప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. కొర్నేలి కుటుంబం అయితే ఆయన ప్రార్థన ప్రతి సమయం దొరికినప్పుడు ఆయన ప్రార్థన చేసేవాడు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
ఆయన తన జీవితంలో, తన కుటుంబ జీవితంలో కలిసి చేస్తున్నాడని అక్కడ రాస్తుంది. కుటుంబ జీవితంలో కలిసి చేస్తున్నాడు. ఆయన దాన ధర్మాలు, ఆయన మరి కార్యాలన్నీ ఎక్కడికి చేరాయి? దేవుని సన్నిధానానికి చేరాయి. దేవుని సన్నిధానానికి చేరాయి. కానీ అప్పుడు ఆయనకు దర్శనం కలిగింది. దేవుని దగ్గర నుంచి వచ్చేసింది కబురు, నీవు ఇంత చేస్తున్నావు, ఇంత విశ్వాసంగా ఉన్నావు, ఇంత భయభక్తిగా ఉన్నారు మీ కుటుంబంతో, ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నావు, మరి నిజంగా నీవు చేయాల్సింది ఒకటి ఉంది, దానిని నీవు చేయలేకపోతున్నావు. అది చేస్తే నీ భక్తికి ఆజ్యం పోసినట్టు. దేవునికి స్తోత్రం. నీ భక్తికి పట్టు దొరికినట్టు. నీవు యుప్పేకు పంపి సీమోను పేతురు అనేటటువంటి ఆయన అక్కడ చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. ఆయనని తీసుకొచ్చి ఇంట్లో ప్రార్థన పెట్టి, దేవుని మాటలు నీవు విను, అప్పుడు నీ విశ్వాసానికి బలము, వేర్లు పాగుతాయి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నిజంగా మన కుటుంబ జీవితంలో, విశ్వాస జీవితంలో మన మెలకువలు కొన్ని నేర్చుకోవాలి. మన మెలకువలు కొన్ని నేర్చుకోవాలి. ప్రార్థన చేస్తుంటాం, మరి దేవుని సన్నిధానంలో పొందాల్సినటువంటి మనం పొందలేకపోతుంటాం. నేనంతా బాగానే ఉన్నాను కదా, నాకే తక్కువ లేదే, నేనేం ఎంతగా ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంకా నేనేం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఇంకా నేనేం చెయ్యాలని ఆలోచన కొంతమందికి రా. ఒక ధనవంతుడు పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు ముందు మోకారించి, మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా, నిత్య జీవం పొందడానికి నాకు నిత్య జీవం కావాలి అని అడిగాడు. అడిగితే, నీకు తెలియదా? చదువుకున్నోడివి, యవనస్తుడివి, నీకు ఇంకా తెలియదా అని నీతి కార్యాలు చెప్తే, అవి నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా, చిన్నప్పటి నుంచి అవి చేస్తూనే ఉన్నాను కదా, మరి ఇన్ని చేసినప్పుడు నీకు నిత్య జీవం దొరకలేదని నీకెట్లా గుర్తుంది అంటే, అదంతా చేసిందంటే ఎలాంటి సేవ, ఎలాంటి భక్తి? మూగ భక్తి, ప్రత్యక్షం లేని భక్తి, పరోక్షంగాను ప్రత్యక్షంగాను తెలుసుకోలేనటువంటి భక్తి, ఆ భక్తిలో ఉన్న శక్తిని తెలుసుకోలేనటువంటి భక్తి. దేవుని సన్నిధానంలో అన్నీ చేశానన్నాడు. అట్లనా? ఓహో, నీవు అన్నీ చేస్తున్నావు, అట్లయితే కానీ ఒక్కటి నీవు చెయ్యట్లేదు. దేవునికి స్తోత్రం. నీవు బీదలను నీవు ప్రేమించట్లేదు, దిక్కులేని వారిని నీవు ప్రేమించట్లేదు, నీ ఆస్తిని నీవు ప్రేమిస్తూ ఇన్ని భక్తి కార్యాలు చేస్తున్నావు. నీ ఆస్తిని కూడా సేవలోను, ప్రార్థనలోను, భక్తిలోను పెట్టు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు దొరుకుద్ది. అంటే ఆయన ముఖము మహాబలవ ధనవంతుడు గనక ఆయన ముఖం చిన్నబుచ్చుకొని, అంతవరకు అన్ని భక్తులు, అన్ని భక్తి కార్యాలు చేసినప్పుడు ఆయన ముఖం చిన్నబడలే. కానీ అసలుదైనటువంటి భక్తి చెయ్యమంటే ఆయనకేమొచ్చింది నాన్న? ముఖము చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వ్యసన పడుతూ ఎంత చేసి ఇంటి వెనక చావటం ఏంటి, నా బలం ఎంత, నా ధనం ఎంత, నా ధాన్యం ఎంత, నా ఐశ్వర్యం ఎంత, నా ఎంత వాడిని నేను వాళ్ళకి పంచి పెడుతుంటే అప్పుడు నాకు పరలోకమా, అదెందుకు నాకు అనుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మన జీవితం భక్తి జీవితం. మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం. ఆ విశ్వాసమే మన భక్తి, ఆ విశ్వాసమే మన భక్తి. మన మరి ఈ లోకంలో మన సంపాదనే విశ్వాసము. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా చూద్దాం. 10వ అధ్యాయం, అదే
గ్రంథంలో, జోబు గ్రంథంలో 10వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి చూడండి. కటిక చీకటైన గాఢంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటి కాగల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. దేవునికి స్తోత్రం. చూసారా, ఇంకా ఎంత సాధించాల్సింది ఉందట ఆయన జీవితంలో. అమ్మా, ఇంకా నేను చెయ్యాల్సింది ఇంకా ఎంత ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇంకా నేను కటిక చీకటైన గాఢంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటి కాగల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకు. అంటే నేను ఇంకా పోరాడవలసినటువంటి సమయం ఉంది గనక నీవిప్పుడే నా జోలికి రా, అంటే నా ప్రాణాన్ని తీసేయొద్దు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, కొద్దిసేపట, ఎంతసేపు, కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు, తెప్పరిల్లాలి. ప్రార్థన విషయంలో మనకు పట్టు దొరకాలి. ప్రార్థన విషయంలో మనకు జవాబు రావాలి. ప్రార్థన విషయంలో మనకు మరొక విధమైనటువంటి భ్రమసి ఉండటం కాదు, నిజం కావాలి. దేవునికి స్తోత్రం. నిజం కావాలి, నిజం కావాలి. మనం ప్రార్థన చేస్తే మీరు ఎన్ని వారాలు? 5 వారాలు ప్రార్థన చేస్తే మీరు, అంటే నేను పాటించిన ఫార్ములా చెప్తున్నా, మీకు అర్థమైందా? మీకేం అవసరమో దాని విషయమే ప్రార్థన చేయాలి. అంతేగాని అన్ని తెచ్చి అందులో పెట్టి సాంబార్ ఏం చేస్తాం, అన్ని కలిపి సాంబార్ చేస్తాం. అట్లా కాకుండా దేవుని సందు మీ అవసరత ఏంటో మీరు ఖచ్చితంగా మీ తండ్రిని అడగండి. ఎక్కువ భారంగా వద్దు, ఎక్కువ ఏదో మన ఎక్కడెక్కడియో తెచ్చి మనం కలపకుండా నీకేం అవసరము, నీకు ఏం అవసరం, కుటుంబ జీవితంలో నీకేం అవసరం, అర్థమైంది? నీ లోపం ఏమిటో, నీవు దేనికోసం నీవు దేనికోసం ఆరాట పడుతున్నావు దానినే చెప్పాలి. దేవునికి స్తోత్రం. నీవు ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ ట్రాక్ నుండి నీవు తొలగకూడదు. దేవా, నాకు ఇదే అవసరం, నాకు ఇది చాలు, నాకొక్కటి, నీవు దానిని చెయ్యాలి నా కోసం. ఇది మన ప్రార్థన. అది దొరికే వరకు, అమ్మా, అది దొరికే వరకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. మొరపెట్టు వారందరికీ ఆయన సహాయం చేయవాడు కదా. నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండి ఇచ్చేవాడు కదా. కనుక మనము ఒక్కొక్కటి సాధించాలి, అమ్మా, ఒక్కొక్కటి సాధించాలి. అన్నీ ఒకేసారి ప్రభువా, అన్నీ ఒకేసారి అంటే మనం పట్టలేము ఆ బరువు. మనం దానిని మరి నడిపించలేము. అన్నీ ఒకేసారి మన ఇంటికి వచ్చాయి అనుకో, ఏది ముందు చెయ్యాలో ఏది వెనక చెయ్యాలో మనకు కొన్ని తెలియవు. ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ వెళ్ళిపోవాలి పైకి. ప్రార్థన జీవితంలో
ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఉరికిపోయి అన్ని మెట్లు ఎక్కడానికి మనకు శక్తి లేదు. విశ్వాస జీవితంలో మనం మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. విశ్వాస జీవితంలో మనము ఒక పెద్ద అయ్యగారు చెప్పారట కదా, ఒక తాడు దింపి ఆయన గోతులో ఉన్న దగ్గరికి తాడు దింపి దాని మీద ఎన్నో బుడపలేసి ఆ తాడు దింపిండట. ముళ్ళేసి అక్కడ ఒక ముడి ఇక్కడ ఒక ముడి అట్లా వేసుకొని అది ఎట్లా ఎక్కాలి తాడు దింపేవంటే, నేను వాటికి ఇచ్చానా నీవెక్కడానికి? ఆ ముళ్ళు నిన్ను జారిపోకుండా ఆపుతాయి. నీవు వాటిని పట్టుకొని తొక్కుకుంటూ నీవు పైకి రావాలన్న. కనుక ప్రార్థన జీవితంలో మనం మొదలేస్తే దేనికోసం మనం ఆరాటపడుతున్నామో, దేనికోసం జాగరణ చేస్తున్నామో దాని కోసమే దేవుని అడుగుతూ రావాలి. అదైన తర్వాత ఇంకొకటి. అట్లా నీ జీవితంలో కుటుంబ జీవితం అంతా కలిపి ఒకటి, బయట జీవితం అంతా కలిపి ఒకటి. 3 అంశాలు. ఇప్పుడు 5 రోజులు కదా, 5 అంశాలుగా విభజించు. వారానికి ఒకటి. మీరు మధ్యరాత్రి, ఇది ఒక సీక్రెట్, అందరు నిద్రపోతుంటే నీవు ప్రార్థన చేసి దానిని కనిపెట్టాలి. అర్థమవుతుందమ్మా? దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే క్లారిటీ కరెక్ట్గా దేవునికి అందించాలి. ఆయన చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒక ఆయన ప్రార్థన చేస్తూ ముసలాయనట ప్రార్థన చేస్తూ ఆయనకి ఎప్పటి నుంచో కోరికుందట. ఏంటది అంటే, ఒక బండి కావాలి, ఆయన సేవ చేయడానికి బండి కావాలి. అడుగుతున్నాడట, ప్రభువా నాకు బండి కావాలి, ప్రభువా నాకు బండి కావాలి, ప్రభువా నాకు బండి కావాలి. అడిగి 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 ఆయనే ముసలోడైందట. మా బండి అయితే ఆయన కొనలేకపోయాడు. దేవుని సన్నిధానంలో ఒక్కరోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇంతకాలం నుంచి అడుగుతున్నా, ఎందుకు నాకు బండి ఇవ్వట్లేదు? అప్పుడు దేవుని స్వరం వినపడి, నీవు బండి అడుగుతున్నావు కానీ ఏ బండో నీవు చెప్పట. దేవునికి స్తోత్రం. అమ్మా, నువ్వు బండి కావాలంటున్నావు, ఏ బండి కావాలి? 2 వీలరా, 4 వీలరా అని అడిగితే స్వరం వినబడి, అప్పుడు ప్రభు నిజంగానే బుద్ధి పొరపాటు, నేను ఏ బండి, నిజంగా నాకేమొచ్చు? అప్పుడు ఆయనను చూసుకున్నాడు. నేను ఎంత సామర్థ్యత ఉంది, నాకు డ్రైవింగ్ వచ్చా, లేకపోతే పర్మనెంట్ ఇదే లైసెన్స్ ఉందా? మరి నేను అప్పుడు పరపర విధాలు ఆలోచిస్తున్నాడట. నాకు బండి ఇస్తాడట, కానీ ఏ బండు నేను ఆయనకు చెప్పాలి, ఏ బండు ఆయనకు చెప్పాలి. అప్పుడు ఆయన ఎతుకుతున్నాడు, ఏ బండి కావాలి, ఏ బండి అయితే బాగుంటుంది, కార్లలో ఏది మంచిది, లేకపోతే బండ్లలో ఏది మంచిది అని ఎతుకుతున్నాడట. ఆయన మనసు పరపర విధాగలేదు. అట్లా కూడా సాధించలేకపోతున్నాడుగా, అవకాశం ఇచ్చినా కూడా సాధించలేకపోతున్నాడు. అప్పుడు మళ్ళా దేవుడే చెప్పినట్టు, నీవు ఇప్పుడు ముసలోడివయ్యా, నీకు బండి వద్దు, నీకు కారే ఇస్తా, రేపు పొద్దున నీకు వస్తుంది అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సరే ఏ కారు ఏది ఇస్తాడో ఆయన ఇష్టమే అని చూస్తే పొద్దునే వచ్చి తలుపు కొట్టిండట. ఒక ఆయన తలుపు కొట్టి, మీరేనా? ఆయన పేరు ఏదో ఉంది, చార్లెస్ దేవుడు ఏదో ఉంది, ఆ పేరు మీరేనా అంటే నేనే అన్నదట.
అదిగో మా కంపెనీ కారు అడ్వర్టైజ్మెంట్గా నీకే మొదట ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన వేసి తిరుగుతుంటే చూసి అందరూ, ఇది ఎక్కడ కరబా, ఈ కంపెనీ లేదే, మేము కూడా కొనాలని ఆయన కంపెనీ బాగా డెవలప్ అయింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ సిద్ధపరిచాడన్నా? ఒక కంపెనీనే సిద్ధపరిచిండు ఆయన బండి కోసం. మనము కూడా అడిగేది కరెక్ట్గా ఫలాన్ని అవసరమయ్యా, నాకు అన్నిటికంటే ముఖ్యం అది నాకు ముందు కావాలి. నీవు ఎంతసేపు చేస్తున్నావో ప్రార్థన, అంతసేపు దానికోసమే చెప్పాలి. దానివల్ల ఎన్ని పనులు జరుగుతాయో చెప్పాలి. అదైతేనే ఇది జరుగుద్ది అని దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి. ఎవరైనా సరే, ఏ అవసరమైనా సరే, కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ తప్పకుండా దేవుడు చేస్తాడు. నేను అట్లా చేశాను, పొందాను. దేవునికి స్తోత్రం. అందుకోసమే నేను నీకు చెప్తున్నా, మీరు చెయ్యండి, తప్పకుండా దేవుడు మీకు ఇస్తాడు. 5 వారాలు మీరు ఎంత లోతుగా మీరు ఆలోచించారో, ఎంత లోపంగా మీరు పడి ఉన్నారు, ఏ విషయాల్లో భ్రమసిపోయారు, ఏ విషయాలు సాధించలేకుండా ఏదో ఒక ట్రాన్స్లో ఉన్నారు, ఇవన్నీ మనం విడదీయడానికి కొన్నిసార్లు మనకు జ్ఞానం చాలదు. అందుకోసమే నీకు ముఖ్యమైన అవసరత ఏంటి కుటుంబ జీవితంలో, దానిని నీవు కనిపెట్టు. నీవు కావలసిన ఏదో దేవునికి అన్నీ తెలిసే, నీకు కావాల్సినవి అన్నీ ఆయనకు ముందే, నీవు అడగక ముందే తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? ఆయన మన మీద ఉన్న గురిని గజిబిజి చేసేస్తాం. ఏది చెయ్యాలో ముందు చేసేది వెనక చేసేది ముందు చేయటం వల్ల మనము సాధించలేకపోతాం. ఆయన మార్గం క్లియర్గా ఉంది, ఆయన మాట క్లియర్గా ఉంది, చెయ్యాలి. జోబు గారు అంటున్నారు ఏమనంటే, ఇదిగో కటిక చీకటైన గాఢంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటి కాగల దేశమునకు నేను వెళ్ళక ముందు. వెలిగే చీకటి గల దేశం. ఈయన జీవించిందంత విశ్వాస జీవితం ఏ దేశమమ్మా? వెలుగు జీవితం, వెలుగు దేశం. కానీ అది ఏమైంది? వెలిగే చీకటి గల దేశం. నేను జీవించేది ఎట్లుంది? వెలిగే చీకటి గల దేశం. విశ్వాసములోనే ఉన్నా కానీ అనేక శ్రమల్లో ఉండి చీకటిలో ఉన్నట్టున్నా. నాకు కొంతసేపు కదా, ఆయన అడిగింది ఏంటి? కొంతసేపు నేను తెప్పరిల్లున్నట్లు, ఈ శ్రమలన్నీ నేను జయించున్నట్లు, ఈ బాధ నుంచి నేను బయటికి రావడానికి నాకు కొంతసేపు నేను తెప్పరిల్లడానికి నాకు అవకాశము కావాలి. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, తన జీవితం అంతా దేవుని సన్నిధానంలో కొట్టుమిట్టాడుతున్నాడు. భార్య వచ్చి తిడుతుంది. ఇంకా కూడా దేవా అంటున్నావా? దేవుని దూషించి చచ్చిపో, మరణమవు, ఇంకా ఎందుకు? ఇంత చేసిన దేవుని ఇంకా నీవు పరాయోళ్ళు చెప్తారనా? మనల్ని తిడతారనా? సొంతోళ్ళే అమ్మా. మనకు శ్రమలు వచ్చేది పరాయి వల్ల కాదు, సొంత వాళ్ళ వల్లే వస్తాయి. మనకు మాట వచ్చేది ఎక్కడ? సొంత వారి వల్లే వస్తాయి, సొంత వారి వల్లే. అందుకోసమే అంటున్నాడు, నాకు కొంత సమయము కావాలి, నేను తెప్పరిల్లాలంటే నాకు అవకాశము కావాలి, నాకు శక్తి కావాలి. నేనున్నది వెలుగు దేశంలోనే చీకట్లో బతుకుతున్నా, కటిక చీకట్లో బతుకుతున్నా. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ప్రతిరోజు మనం
గమనించాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మన జీవితం మరి కొట్టుమిట్టాడుతుందా లేకపోతే ప్రశాంతంగానే ఉందా అనేటటువంటిది మనము తెలుసుకోవాలి. కుటుంబంలో ఎలాంటి కొరతలు ఉన్నాయో, ఎలాంటి సమస్యలు వస్తున్నాయో అవన్నీ వచ్చి మనల్ని ఏం చేస్తాయి, గుచ్చుకుంటాయి. ఎట్లా ఆ బాణాలు గుచ్చినట్టు సమస్యలు మనల్ని చింతింపజేస్తాయి, ముఖం మార్చుకునేటట్టు చేస్తాయి. సంతోషం లేని బతుకైపోద్ది. ఆహారం అనుమానాలతో నిండిపోద్ది. ఆహారం పట్టించ మన శరీరం జీర్ణించి తన బలాన్ని లాక్కొని తెలివితేటల్ని పెంచుకునే శక్తి మనకు ఉండదు. ఎందుకంటే బలహీనులం అయిపోయాం. ఇలాంటి సమస్యలన్నీ మనల్ని గుచ్చుకోవటం వల్ల మనం బలహీనులమై అయిపోతున్నాం. మనం చేసిన ప్రార్థన మనకు సఫలీకృతం లేదు. మనం తినే ఆహారం మన శరీరానికి బలం ఇవ్వట్లేదు. మన ఆలోచనలన్నీ ఆవిరైపోతున్నాయి. యోబు గారు అందుకోసమే ఇన్ని అయినా సరే నాకు కొంచెం తెప్పరిల్లాలి, నేను దేవునికి స్తోత్రం, తెప్పరిల్లాలి. తన జీవితాన్ని పోయిన జీవితం నాదిగా పడిపోయింది అనుకుంటున్నారు లోకమంతా. కానీ నాకు కొంచెం సమయం. దేవునికి స్తోత్రం. కీర్తన 40:14 చూడండి. కీర్తన 40:14. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. చూసారా, లోకమంతేమనుకుంటుంది? దావీదుని అంటారు ఏమని అంటే, ఈయన ఎప్పుడు పోతాడా, రోగం వచ్చిందటగా, ఎట్లున్నాడు, లేచి నడుపుతున్నాడా, ఏమన్నా మంచం మీదనే ఉన్నాడు. ఇంకా అయితే ఆయన లేవాడు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నల్లగుంటలో నేను కొన్నాళ్ళు సేవలో అక్కడున్న సమయంలో నాకు అనుకోకుండా భయంకరమైనటువంటి మరి సమస్య వచ్చింది. వామిటింగ్స్, మరి మోషన్స్ అన్నీ ఎక్కువైపోయాయి. దేవుని సన్నిధానంలో మరి ఓపిక లేదు. పొద్దున 5 గంటలకి బస్సు ఉంది, అసరాపేట వెళ్దామని. అది మందలపల్లి నుంచి సత్తుపల్లి పోద్ది. ఆ బస్సు ఎక్కించారు, మందలపల్లి దిగాం. మందలపల్లి మరి అసరాపేట వెళ్ళాలి, బస్సు రావట్లే. ఉండగా కాసేపు ఉన్నాక ఒక బస్సు వచ్చింది, అది ఎక్కి సీట్లు అడ్డం పడిపోయాయి. ఆ డ్రైవర్ చూసిండు, ఏంటి ఎక్కడికంటే హాస్పిటల్ కన్నా. ఎక్కడ ఆపకుండా తీసుకొని పోయాను. నార్వారగూడెం కానీ అష్టాపురం కానీ ఎక్కడ ఆపలే. ఎవరన్నా ఆపకుండా తీసుకెళ్ళిపోయి నాకు అసరాపేట బస్ స్టాండ్లో దింపాడు. ఓకే చేసి హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ లేడు. ఏం చెయ్యాలి? ఆయన విజయవాడ వెళ్ళిపోయి రాత్రి పోయి ఇంకా రాలేదన్నాడు. మరి ఏం చెయ్యాలా, ఇంకెక్కడికి వెళ్ళాలని చూస్తుంటే అక్కడ ఉన్న కంపౌండర్ అన్నాడు కదా, ఒక ఇండిషన్ చేస్తాం అని చెప్పి ఇండిషన్ చేశారు. డాక్టర్ గారికి ఫోన్ చేశారు. నేను బయలుదేరే గ్లూకోజ్ పెట్టండి అన్నాడు. వాళ్ళు ఒక బాటలు ఎక్కిస్తున్నారు. తీరా ఆ బాటలు పెట్టారు చేతికి, నరానికి. ఆ బాటల నుంచి, అదే ఆ నరం నుంచి రక్తం పైకి ఎక్కువస్తుంది. అది లోపలికి వెళ్ళట్లే. ఈ నీళ్ళు రక్తమే
ఆ పైప్ ఎంబటి వెళ్తుంది. వాళ్ళు చూసి దడిచిపోయి సారుకు చెప్తే తీసేయండి అన్నాడు. తీసేసిన కొద్దిసేపటికి ఇక వణుకు పుడుతుంది కదా, ఇంతింత లేచి పడుతున్నా, చలికి ఆగట్లే, దుప్పట్లే బట్టలు కట్టినా కప్పినా ఆగట్లే. ఇక ఏం చేస్తాం, మేము ప్రార్థన చేసుకుంటున్నా, నేను ప్రార్థన చేస్తాను, మా పాశ్రమ ప్రార్థన చేస్తుంది, చంద్రు మార్కురాజు ప్రార్థన చేస్తున్నారు, అస్సలు తగ్గట్లే. మళ్ళీ ఇట్లా ఎగురుతున్నాడు, చలి ఎక్కువ అయింది, బాగా వణుకుతున్నాడని మళ్ళీ డాక్టర్ ఫోన్ చేశాడు. ఆయన నేను విసనపేట దగ్గరకు వచ్చా, ఇప్పుడు ఫలానా ఇంజక్షన్ వేయండి అన్న. ఆ ఇంజక్షన్ వేశారు. అప్పుడు ఈ వణుకు తగ్గి ఏం చెయ్యాలా అని చెప్పి ఉంటే వాళ్ళ రూములో వారం 10 రోజుల నుంచి నార్వారిగూడెం, ఇదే మన మామిళ్ళారిగూడెం నుంచి వచ్చున్నారు ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అమ్మాయి బుజ్జి అంత ఉంటుంది. ఆ అమ్మాయి రాత్రి పగలు నిద్రలేదు, పారిపోవటం, కేకలేయటం, వాళ్ళని ఎన్నో తిప్పాలి. వాళ్ళ రూములో ఇన్ని పుటవలు పెట్టారు, అవి ఎప్పటికీ పొగ రావటమే, కొబ్బరికాయలు కొట్టటమే అని నిజంగా జరిగిన సంగతి. ఇక ఏం చేశారు, మేము ఎన్ని బాధలు పడుతూ మాకు ఒక రూమ్ ఇచ్చారు, ఆ రూములోని మేము ప్రార్థన చేస్తూ ఇట్లా చేస్తుంటే అది చూశారు. చూసి సాయంకాలం వచ్చి అప్పటికి డాక్టర్ వచ్చారు, చూశారు. సరేలే రూములో ఉండండి, ఇయ్యాల పొద్దటికి అప్పుడు చేద్దాం అన్నాడు ఆయన. సరేలే అని అక్కడ పడుకున్నాం. ఆ బల్ల మీద మేము పడుకొని ఉంటే వచ్చి, అయ్యా మా అమ్మాయికి కొంచెం ప్రార్థన చేస్తారా, మీరు ప్రార్థన చేస్తున్నారు, మాకే గతి లేదు, మీకు చెయ్యాలా అంటే ఎట్లా అని సార్ మీరు ప్రార్థన చేస్తున్నారు, మా అమ్మాయికి చెయ్యండి, రండి మా రూమ్కి అంటే వద్దు మేము మీ రూమ్కి, ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి అని తెచ్చారు. నా బల్ల పక్కన కూర్చోబెట్టారు. ఆమె అని నడుతుంది. కొబ్బరి నూనె కొనుక్కరండి అంటే కొట్టుకెళ్ళి తెచ్చారు. ప్రార్థన చేశారు దేవుని సన్నిధానంలో. చేసిన కొద్దిసేపటికి ఆగిపోయింది. సరే మరి ఇప్పుడు కొంచెం ఉరువాడు తగ్గింది అన్నారు. మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తే ఆ కూర్చున్నమ్మాయి అట్నే పడుకొని నిద్రపోయింది. దేవుని సన్నిధానంలో దేవునికి స్తోత్రం. దేవుడు ఆమెను మరి ఎట్లా స్వస్థపరిచండి నాకు అర్థమో కాలే. నేనే బాధలో ఉండి ఆమెకు ప్రార్థన చేసే, అక్కడే పడుకొని కదలట్లే. మా రూముకి తీసుకెళ్తామని ఊపినా మెలగట్లే. నేను అక్కడే పడుకొని ఆమె లేచిన తర్వాత మేము చెప్తాంలే అని చెప్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ రూములు పడుకున్నారు. తెల్లారింది 8 అవుతుంది, లేగట్లే. అన్ని రోజులు నిద్ర లేదుగా, నిద్రపోతుంది. వీళ్ళు వచ్చి ఇక టిఫిన్లు తెచ్చి ఇడ్లీలు తెచ్చి మేము తేముట పేకి తినంట. నేను అస్సలు లేచిన తర్వాతే పెట్టండి, నిద్రపోనియండి, ఇన్ని రోజులు నిద్ర లేదంటున్నారు మీరేంటే, మాకు లేదయ్యా దానికి లేదా అంటే అప్పుడు 8 దాటాక లేచింది, ముఖం కడిగింది, ఇడ్లీలు తిన్నది. ఇంకా రూమ్ రమ్మంటే ఇక్కడే ఉంటానని అక్కడే ఉంది. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఆ రోజంతా ఉంది. తెల్లారుంది, మేము వెళ్ళిపోతామన్నాం. మీరు వెళ్ళొద్దు అంటున్నారు వాళ్ళు. మీరు వెళ్ళొద్దు, రేపు డిశ్చార్జ్ చేస్తాడట డాక్టర్, మొత్తం కలిసి మా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు. మేము కూడా నమ్ముకుంటాం. అయ్యా మాకు అక్కడ ప్రార్థన ఉంది నల్లగొంటలో, మేము ఇక్కడ ఉంటే ఎట్లా, వెళ్ళిపోతాం, నాకు తగ్గిపోయింది ఆమెకు తగ్గిపోయింది అనుకున్నాను. సరే అక్కడ ఎవరైనా పాస్టర్లు ఉంటే మీ ఊళ్ళో చర్చి ఉంటే అక్కడికి వెళ్ళండి, ప్రార్థన చేయించండి అని. మీరే రావాలంటారు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, వద్దులే వస్తాంలే ఇప్పుడు అని వస్తాం అని వాళ్ళ అడ్రస్సులు తీసుకొని పేరు అయ్యాన్ని తీసుకొని పంపించేసాం. వాళ్ళు తెల్లారి వెళ్ళిపోయారు, మేమేమో వచ్చేసాం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మన జీవితం మరి
పరపర విధాలుగా ఉండటం వల్ల దేవునికి మనల్ని దేవుడు మరి బాగు చేయడానికి కూడా ఆస్కారం లేని గజిబిజిలో ఉండటం వల్ల మన విశ్వాసం పరపర విధాలుగా స్థిరము లేకుండా, అసలు గురి తెలియక, అసలు గమ్యం తెలియక ఉండటం వల్ల మన ప్రార్థనకు జవాబు రాదు. అందుకోసమే దేవుని బిడ్డలారా ఎంతోమంది పడిపోతున్నారు, నాశనం అవుతున్నారు. ఎందుకంటే సరైనటువంటి జ్ఞానం లేక. ఇక్కడ అందుకోసమే అంటున్నాడు మరి దావీదు భక్తుడు ఏమనంటే, నా ప్రాణం తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నిజంగా శోధనే ఉందనుకో, దానికే భయం పుట్టాలి, దానికే అర్థం కాకుండా అయిపో. మన రోగానికే భయం పుట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానాలు దేవుని బిడ్డలారా ఇంకో మాట చూద్దాం. 48:5 చూడండి. 48:5 ముగించుకుందాం. వారు దానిని చూసిన వెంటనే ఆశ్చర్యపడి. దేవుని సన్నిధానంలో 48:5 వారు దానిని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కార్యాలని చూసి ఏం కావాలి? ఆశ్చర్యపడాలి. దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని చూసి ఆశ్చర్యపడాలి, మన ప్రార్థన చూసి ఆశ్చర్యపడాలి, మన ప్రవర్తన చూసి ఆశ్చర్యపడాలి. శోధన మరణం ఎత్త యేసుని చూస్తే భయము, మన విశ్వాసాన్ని చూస్తే శోధనకు భయం పుట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు లేచి మరణం నుంచి లేచి ఏం చెప్పాడు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అసలు ముళ్ళు నేను విరిచేస్తానని అంటబడ్డాడు. విజయమా నీ ముళ్ళు ఎక్కడ? ఆయన విజయానికి విజయుడు, మరణానికి విజయుడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థన జీవితంలో, మన ప్రవర్తన జీవితంలో, మన కుటుంబ జీవితంలో చూసిన వారు ఆశ్చర్యపడాలి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపడి, వారు దాన్ని చూచి ఆశ్చర్యపడి, మన కార్యాన్ని చూసి ఆశ్చర్యపడి భ్రమసి త్వరగా వెళ్ళి శోధన తొలగిపోవాలి. శోధన తొలగిపోవాలి. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా మనమంతా కలిసి ప్రార్థన విషయాలు ఇలాంటి మెలకువలతో మనం ముందుకెళ్తూ శోధనను జయించాలి. శోధనను జయించాలి. మన జీవితం ప్రార్థన జీవితం, మన కుటుంబం ప్రార్థన కుటుంబం. మన కుటుంబాల్లో ఏముండాలి? జయం ఉండాలి. దేవునికి స్తోత్రం. జయం ఉండాలి. దేవుడి కుటుంబానికి అతి భాగ్యం దయచేయునుగాక. ఆమేన్.